ఈజిప్ట్లో బెల్లీ డ్యాన్స్. కింద ఫ్లోర్ తర్వాత పై ఫ్లోర్ అదేమో ఓపెన్ టాప్ ఏరియా. బఫే పెడతారు కానీ వాటర్ ఎవరు. దీన్ని తనోరా డ్యాన్స్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే ఈజిప్ట్ దేశంలో క్యాపిటల్ సిటీ కైరోలో ఉన్నాను. ఈరోజు అయితే ఒక అద్భుతమైన వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఒక బెల్లీ డ్యాన్స్, తర్వాత ఒక ట్రెడిషనల్ డ్యాన్స్, ట్రెడిషనల్ మ్యూజిక్తో ఒక క్రూజ్ జర్నీ అనమాట. ఇది అంటే సముద్రంలోకి వెళ్ళిపోయే చాలా ఎక్కువసేపు ఉండే అంత జర్నీ ఉండదు. జస్ట్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదైతే చిన్న క్రూజ్ షిప్. 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో మనకి రకరకాల డ్యాన్సులు అన్నీ అయితే ఉంటాయి లోపల. చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా ఫొటోస్ అవి చూశాను అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఆండ్రియా అని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాం. దాదాపు 1200 ఈజిప్షియన్ పౌండ్స్ అయితే పడింది. అసలు మనం వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రకాల డ్యాన్సులు తర్వాత షోలు అయితే మీకు చూపిస్తాను. సో ఇది ఒక ఓపెన్ బఫే అనమాట. బఫే ఉంటుంది, తర్వాత మనం డ్యాన్స్ షోలు, తర్వాత మ్యూజిక్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటో అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే నైల్ నది. సో నైల్ రివర్ పైనే బోట్ ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం ముందు వరకు అలా తీసుకెళ్తారు, మెల్లిగా వెళ్తూ ఉంటుంది. లోపలేమో షో అది జరుగుతూ ఉంటుంది. ఈ కింద ఫ్లోరు తర్వాత పై ఫ్లోర్ అదేమో ఓపెన్ టాప్ ఏరియా. సో మనం ఫస్ట్ అయితే కింద నుంచి మొత్తం ఒక్కొక్కటి కవర్ చేసుకుని వెళ్దాము. డిఫరెంట్ షో స్టేజెస్లోనేమో డిఫరెంట్ షోల్లో అయితే ఉంటాయంట. ఇంకా లోపల ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. మెల్లిగా ఒక్కొక్కరు అయితే గ్యాదర్ అవుతున్నారు. సో 2 hours అయితే ఉంటుంది ఈ షో. తర్వాత ఇంకా మనకి అంటే అందులోనే ఇంకా ఫుడ్ తర్వాత అన్నీ ఇంకా అందులోనే ఇంక్లూడెడ్ ఆ ప్రైస్లోనే. సో మాకైతే 1200 ఈజిప్షియన్ పౌండ్ అయితే పడింది. కాకపోతే ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక 750 పౌండ్సే. మాకు తెలియక మేము వచ్చి ఒక ఏజెంట్ నుంచి అయితే చేసుకున్నాం. సో మాకు కొంచెం ఎక్స్ట్రా పడింది అనమాట. అది మాకు ఇక్కడికి వచ్చాక అయితే అర్థమైంది. కానీ మీరు ఒకవేళ ఈ బోట్ క్రూజ్ కనుక వెళ్ళాలనుకుంటే ఆన్లైన్లో కానీ లేదంటే ఏదైనా ఏజెంట్ నుంచి కానీ బుక్ చేసుకోకండి. సో 3 ప్రైజ్ అయితే తీసుకుంటారు మీ దగ్గర. మా దగ్గర కూడా అలానే తీసుకున్నారు. సో మేము ఏంటంటే మేము స్టే చేస్తున్న హాస్టల్లో అయితే బుక్ చేసుకున్నాం. మా దగ్గర ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నారు అనమాట. సో మన ఐఎన్ఆర్లో మినిమం ఒక 1300 నుంచి 1400 రూపాయల కన్నా ఇంకా ఎక్కువ అయితే ఉండదు. సో చూసి జాగ్రత్తగా అయితే బుక్ చేసుకోండి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే. నాకు తెలిసి ఇది ఒక 2 to 3 hours అయితే ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇక్కడ టేబుల్కి నెంబరింగ్ సిస్టమ్ గట్రే ఉండదు. సో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్లోని లేదంటే సెకండ్ ఫ్లోర్లోని డిన్నర్ ఉంటుంది, బఫే. సో మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు ఎక్కువ పర్సన్స్ అనుకోండి, ఒకవేళ పెద్ద టేబుల్ తీసుకోండి, లేదంటే మీరు ఆ స్టేజ్ లాగా కనిపిస్తుంది స్పీకర్స్తోని, దానికి దగ్గరలో తీసుకోండి ఆ చైర్. సో అక్కడే కూర్చోండి. మీరు ఏంటంటే అక్కడ బఫే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే మీరు వెళ్ళి ఫుడ్ మీరు నచ్చింది తినొచ్చు. కాకపోతే లిమిటెడ్ టైం కాబట్టి ఏంటంటే కంగారుగా తినాల్సి వస్తుంది. సో అదైతే కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఒక 30 to 40 minutes మాత్రమే బఫే పెడతారు. ఆ తర్వాత ఏంటంటే మనం జస్ట్ ఆ షోస్ అది చూడడమే, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడమే తప్ప మధ్యలో కావాలంటే తినడం అవ్వదు. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వరు. సో వాటర్ కూడా మనమే కొనుక్కోవాలి. బఫే పెడతారు కానీ వాటర్ ఇవ్వరు. ఆ వాటర్ బాటిల్ కొనాలనుకుంటే మినిమం 200 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది మన డబ్బుల్లో. అద్భుతమైన స్ట్రాటజీ కదా, ఎందుకంటే తిన్నోడు ఎలాగైనా తాగాలనుకుంటాడు, వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదో ఒకటి. సో ఓన్లీ ఫుడ్ పెడతారు కానీ వాటర్ అయితే పెట్టరు. కావాలంటే మీరు ఒక బాటిల్ అయితే మీతో క్యారీ చేసుకోండి, అదైతే నేను సజెస్ట్ చేస్తాను. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, దీన్ని తనోరా డ్యాన్స్ అంటారు. యాక్చువల్గా తనోరా అంటే అరబిక్లోని స్కర్ట్ అని అర్థం. ఇతను చూస్తున్నారు కదా, చుట్టూ ఒక స్కర్ట్లా వేసుకున్నారు. సో అందుకని చెప్పేసి దీన్ని స్కర్ట్ డ్యాన్స్ అంటారు. నార్మల్గా దీనికి ఒక పేరు ఏంటంటే డ్యాన్స్ పేరు తనోరా. ఈ తనోరా డ్యాన్స్లో ఏంటంటే మెయిన్గా డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ ఇలాంటివే ఉండవు.
సో ఈ తనోరా డ్యాన్స్ మొత్తం బేస్ అయ్యి ఉన్నది ఏంటంటే స్టామినా మీద, ఫ్లో మీద. సో ఇలా చుట్టూ ఉన్న స్కర్ట్ని ఏంటంటే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటారు. సో చాలా స్టామినా అయితే కావాలి. చూడడానికి అయితే చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ అంత సింపుల్ డ్యాన్స్ అయితే కాదు. ఎందుకంటే 10 నుంచి 20 నిమిషాలు, కొందరు అయితే ఏకంగా 30 నిమిషాలు అయితే కంటిన్యూస్గా వాళ్ళు తిప్పుతూ అయితే ఉంటారు. మనం చూసుకుంటే నార్మల్గా ఒక 30 సెకండ్స్ చుట్టూ తిరిగితేనే మన కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా. నేనైతే ఫస్ట్ టైం ఈ డ్యాన్స్ చూసినప్పుడు అయితే షాక్ అయ్యాను, అసలు ఎంతసేపు ఎలా తిరగలుగుతున్నారా కంటిన్యూస్గా అని చెప్పేసి. సో కాకపోతే వాళ్ళు అంత తిరిగినా సరే వాళ్ళకి మైండ్ తర్వాత వాళ్ళకి మెడిటేషన్ చేసినట్టే అనమాట. చాలా ప్రాక్టీస్ ఉండాలి, అంత ఈజీ టాస్క్ అయితే కాదు. చుట్టూ ఒక కలర్ఫుల్ గౌన్ లాంటిది అయితే వేసుకొని ఆ స్కర్ట్ని అయితే మధ్యలో నడుంకు చుట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఈ డ్యాన్స్ కొంచెం ఈ దెయ్యాలు అవి వదిలించినప్పుడు గట్రా వాటిల్లో అయితే యూజ్ చేసేవారంట ఇలాంటి డ్యాన్సెస్ని. ఇంకో డ్యాన్స్ కూడా ఉంటుంది జార్ అని చెప్పేసి, అది కూడా మీకు చూపిస్తాను. అది కొన్ని ప్లేసుల్లో మాత్రమే, స్పెషల్గా కొన్ని షోలు మాత్రమే స్పెసిఫిక్ డేస్లో పెడుతూ ఉంటారు. సో అక్కడికి కూడా వెళ్ళి మీకు ఆ దెయ్యాలను వదిలించే ఆ జార్ షో కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ తనోరా డ్యాన్స్, దీని తర్వాత ఏంటంటే బెల్లీ డ్యాన్స్ చూడొచ్చు. ఈ బెల్లీ డ్యాన్స్కి కూడా డిఫరెంట్ స్టోరీ అయితే ఉంది, అది కూడా చెప్తా. ప్రజెంట్ అయితే మనం మధ్యలో వచ్చాం కాబట్టి జస్ట్ ఈ తనోరా డ్యాన్స్ గురించి చెప్తాను. ఇక్కడ అయిపోయాక మళ్ళీ కింద ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు వేరే క్లోత్స్తోని. అప్పుడు ఏంటంటే మీకు కిందకి వెళ్ళి మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తా. మనకు తెలీదు ఇక్కడ ఈ డ్యాన్స్ షో అవుతుందని. నేను వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ అయిపోయింది, అందుకని చెప్పేసి సగం నుంచి చూపిస్తున్నా. అసలు ఈ డ్యాన్స్ గురించి ఓసారి చెప్దాం అని చెప్పేసి చెప్తున్నాను. సో అదనమాట ఈ డ్యాన్స్. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. రానే వచ్చేసింది ఈజిప్ట్లో బెల్లీ డ్యాన్స్. సో చాలా బాగుంటుంది, అసలు భలే హిప్ మూమెంట్తో చేస్తూ ఉంటారు. చూడడానికి అయితే చాలా ఈజీగా కనిపిస్తాయి ఆ ముందు చేసిన తనోరా డ్యాన్స్ కానీ బెల్లీ డ్యాన్స్ కానీ. కాకపోతే ఆ హిప్ మూమెంట్ కరెక్ట్గా రిథమ్కి తగ్గట్టుగా అయితే ఇవ్వాలన్నమాట. కొంచెం డిఫికల్ట్ డ్యాన్స్ ఇది కూడా, దీనికి కూడా చాలా స్టామినా కావాలి. ఎందుకు మీకు ఈ బెల్లీ డ్యాన్స్ చూపిస్తున్నాను అంటే, మనం చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బెల్లీ డ్యాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ దుబాయ్లో కూడా కొన్ని డెజర్ట్ సఫారీస్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు అక్కడ ఈ బెల్లీ డ్యాన్స్ అది షోస్ పెడుతూ ఉంటారు. కాకపోతే మనం ఈ బెల్లీ డ్యాన్స్కి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చూసుకుంటే, దాని స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న ఈజిప్ట్ కంట్రీయే. ఈ ఈజిప్ట్ నుంచి మొదలైంది బెల్లీ డ్యాన్స్. సో ఒకప్పట్లో ఏంటంటే దీన్ని రక్స్ షరీకి అని అనేవాళ్ళు అనమాట, అంటే ఈ ఈజిప్ట్లోని బెల్లీ డ్యాన్స్ని. ఇంగ్లీష్లో వచ్చేసి మనం బెల్లీ డ్యాన్స్ అంటూ ఉంటాం. అంటే ఈ కైరోలోని మొదలైంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా గ్లోబలైజ్ అవుతూ చాలా పాపులర్ అయిపోయింది ఈ డ్యాన్సు. చాలా మూవీస్లో కూడా ఈ డ్యాన్స్ని మనం చూడొచ్చు అనమాట. ఈవెన్ హాలీవుడ్ మూవీస్లో కూడా ఒకప్పట్లో ఏంటంటే చాలామంది ఈ డ్యాన్స్ షోని అయితే యాడ్ చేసేవారు అనమాట, ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పార్ట్లోని. అలా మెల్లిమెల్లిగా గ్లోబలైజ్ అవుతూ ఈ డ్యాన్స్ అయితే చాలా పాపులర్ అయిపోయింది. ఈవెన్ ఈ ఈజిప్ట్లో కూడా ఏంటంటే సినిమాలు చాలా పాపులర్ అనమాట, ఈజిప్షియన్ సినిమాస్. సో అరబిక్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో కూడా చేస్తూ ఉంటారు. చాలా పాపులర్ ఈజిప్షియన్ సినిమా కూడా. మన ఇండియాలో మన ఇండియన్ సినిమా ఎంత పాపులరో ఈ ఈజిప్ట్ కంట్రీలో ఏంటంటే వీళ్ళకి ఈజిప్షియన్ సినిమా అంత పాపులర్. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ డ్యాన్స్ని ఎందుకు స్టార్ట్ చేశారు అనేదానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది. అసలు ఈ బెల్లీ డ్యాన్స్ ఏ కంట్రీస్లో పాపులర్ అంటే, ఒకటి వచ్చేసి ఈజిప్ట్ ఆబ్వియస్గా,
ఇంకోటి ఏంటంటే టర్కీలో అనమాట. టర్కీలో ఏంటంటే సో అక్కడ మ్యూజిక్ తగ్గట్టుగా ఇంకా ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొక కంట్రీ ఏంటంటే లెబనాన్, అది కూడా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఒక భాగమే. అక్కడ కూడా డిఫరెంట్ డ్యాన్స్ టైప్ ఉంటుంది. అంటే బెల్లీ డ్యాన్సే కానీ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్ ఫామ్ అయితే మారిపోతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మొరోకోలో మనం కొంచెం ట్రెడిషనల్గా అయితే చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి సౌదీ అరేబియానా, తర్వాత ఇంకొన్ని గల్ఫ్ కంట్రీస్లోని అక్కడ ఏంటంటే ఖాళీజీ అని చెప్పేసి అక్కడ కొంచెం డిఫరెంట్ మూమెంట్స్ అయితే ఉంటాయంట ఈ సౌదీ అరేబియా అటువైపు అయితే. తర్వాత ఇరాక్లో కూడా చాలా ఫేమస్ అంట. అక్కడ ఏంటంటే అది వేరే స్టైల్, అదేంటంటే ఖవాలియా అని చెప్పేసి అది జిప్సీ స్టైల్ అంట. అంటే ఇవన్నీ నాకు ఇక్కడ ఒక వెయిటర్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను అడిగాను ఈ బెల్లీ డ్యాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, చూడడానికి అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి అడిగితే నాకైతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బెల్లీ డాన్సర్ అయితే డ్యాన్స్ చేస్తూ మధ్యలో అయితే చూస్తున్న ఆడియన్స్ని కూడా అయితే మధ్యలోకి లాగుతున్నారనమాట, మాతో పాటు డ్యాన్స్ చేయండి అని చెప్పేసి. అంటే ఇంట్రాక్షన్ లాగా నాకైతే భలే నచ్చింది. నాకు కూడా వేయాలనిపిస్తుంది, కానీ అసలు మనకైతే మనం వేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతకుముందు మనం కొన్ని ఆఫ్రికాలో మ్యారేజ్ వీడియోస్ అవి చేసినప్పుడు అయితే డ్యాన్స్ చేసాం కదా, చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు భలే ఫన్నీగా ఉంది ఇది అది అని. ఎందుకంటే మనకి డ్యాన్స్ అంత రాదు, కాకపోతే నాకు ఇలాంటివి ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేను చూస్తూ ఉంటే నా పక్కనే ఒక అతన్ని అయితే ఆవిడ లాక్కుని వెళ్ళిందనమాట. అతను ఏంటంటే ఆవిడ చుట్టూ అయితే తిరుగుతూ డబ్బులు అయితే పంచుతూ ఉన్నారు ఆవిడకి. సో యూజువల్గా మనం ఇక్కడ ఏమైనా రికార్డింగ్ డ్యాన్సులు అలాంటివి అవుతూ ఉంటాయి కదా మన ఇండియాలోని కొన్ని పల్లెటూరులోని. సో అలా రికార్డింగ్ డ్యాన్సులతో గట్రాని అయితే వాళ్ళకి డబ్బులు ఇలా ఇస్తూ ఉంటారు కదా. సో ఆ టైప్లోనే అతనైతే ఆమెకి డబ్బులు అయితే ఇచ్చారు. నేను అలా చూస్తూ ఉన్నా, వెంటనే నా ఫ్రెండ్ డగ్లస్ ఉన్నాడు కదా, డగ్లస్ ఏమో నా వైపు చూపించాడు. ఆవిడ చూపించగానే ఆవిడ వచ్చేసి నా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. ఇంకా చేసేదేం లేక నేను కూడా ఆవిడ ఏదో వేస్తుంటే ఆవిడ చూస్తే ఏదో నడుముపుతో అటు ఇటు అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ ఏంటంటే ఇది ఈజిప్షియన్ కల్చరల్ డ్రెస్ అనమాట. దీన్ని గలబేయా అంటూ ఉంటారు. సో ఇది మొరొకో సైడ్ కూడా వేసుకుంటారు అనమాట ఈ డ్రెస్ని. విత్ క్యాప్ అయితే ఉన్నది నేను వేసుకున్న డ్రెస్లో. కాకపోతే ఈ ఈజిప్షియన్ డ్రెస్లో ఏంటంటే గలబేయాలో క్యాప్ ఉండదు. నేను వేసుకున్న ప్రజెంట్ డ్రెస్ ఏంటంటే క్యాప్ ఉంటుంది. సో మొరొకన్ స్టైల్ అనమాట. బాగుందని చెప్పేసి వేసుకున్నాను. చాలామంది చూడడానికి నైటీలో ఉందని చెప్పేసి కామెంట్స్ పెడతారేమో నాకు తెలిసి. కాకపోతే ఇది కల్చరల్ డ్రెస్. ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ కల్చరల్ డ్రెస్ అయితే వేసుకుంటాను కదా, సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ అయితే కొనుక్కున్నా. ఇప్పుడైతే ఈ బోట్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నా, ఎందుకంటే మళ్ళీ అక్కడ తనోరా డ్యాన్స్ షోనా తర్వాత బెల్లీ డ్యాన్స్ షో అక్కడ కూడా ఉంటుంది. సో ఈసారి అయితే అక్కడికి వెళ్ళి ఫస్ట్ నుంచి అయితే మీకు చూపిస్తాను.
చాలా ఫోటోగ్రాఫిక్ డ్యాన్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఫొటోస్లో కూడా వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు. వచ్చిన టూరిస్టుల కోసం మెయిన్గా అయితే ఈ డ్యాన్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అనమాట. ఈజిప్షియన్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్సు. చాలా అంటే చాలా బాగుంది కదా. మొత్తం మేము చూసినప్పుడైతే 15 నిమిషాలు అయితే తిప్పారు. మేము రాకముందు ఇంకో 10 నిమిషాలు అయితే ఇలానే చేస్తూ ఉన్నారంట. అంటే దాదాపు 25 నిమిషాలు అయితే కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నారు. చాలా స్టామినా కావాలి కదా ఇలా చేయాలంటే ఈ డ్యాన్స్. దీంతోపాటు ఒకప్పట్లో ఏంటంటే ఓల్డెన్ డేస్లో ఈ స్కర్ట్కి ఏమి ఉండేవి కాదనమాట. ఓన్లీ కలర్ఫుల్ స్కర్ట్తో డ్యాన్స్ చేసేవారు తిరుగుతూ. ఇప్పుడు ఏంటంటే వీటికి ఎల్ఈడి లైట్స్ అవి తగిలించి మోడర్న్ చేశారనమాట కొంచెం ఈ డ్యాన్స్ని. అలాగా కొంచెం మోడర్నైజ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే దీనికి ఎల్ఈడి లైట్స్ అవి తగిలించడం వాటితో డ్యాన్స్ చేయడం చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. Wow.
ఇందాక నేను మీకు బెల్లీ డ్యాన్స్కి సంబంధించి ఒక స్టోరీ అయితే చెప్తా అన్నాను కదా. అదేంటంటే చాలామంది అసలు ఈ బెల్లీ డ్యాన్స్ ఒక సెన్షువల్ డ్యాన్స్ అయితే అనుకుంటూ ఉంటారు. వీళ్ళ క్లోతింగ్ తర్వాత వీళ్ళు వేసే డ్యాన్స్ చూసి ఇదేదో ఒక ఫన్నీ డ్యాన్స్ అనుకుంటారు. అంటే జనాలు ఎంటర్టైన్ చేయడం కోసం వేసే డ్యాన్స్ అనుకుంటారు. కాకపోతే ఇప్పుడైతే ఈ డ్యాన్స్ ఇలా మారిపోయింది. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అయితే ఈ ఈజిప్ట్ దేశంలో ఈ డ్యాన్స్ని మెయిన్గా అసలు చాలా ఒక పద్ధతి కోసం అయితే యూజ్ చేసేవారు అనమాట. అదేంటంటే ఇప్పుడు ప్రసవానికి రెడీగా ఉన్న ఉమెన్ ఉంటారు కదా. సో ఆ ఆడవాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ప్రసవం అయ్యే టైంలో ఏంటంటే చాలా నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ నొప్పుల నుంచి ఆ ఆడవాళ్ళని డీవియేట్ చేయడానికైతే కొందరు గ్రూప్ ఆఫ్ ఉమెన్ అయితే ఏంటంటే సో ఆ ప్రసవం జరిగే చోట ఆవిడ చుట్టూ అయితే ఒక 5 కానీ 6 కానీ ఇలాగ చుట్టూ రౌండప్ చేసి ఏంటంటే సో ఆవిడ చుట్టూ అయితే ఇలాగ హిప్ను ఊపుతూ హిప్ని సర్కిల్లా తిప్పుతూ అయితే సో డ్యాన్స్ చేసేవారు అనమాట, నడువు నటు ఇటు ఊపుతూ. సో దాని అర్థం ఏంటంటే ఆవిడ అంత పెయిన్లో ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం ఆవిడని డీవియేట్ చేయడానికి సో నడువు నూపుతూ డ్యాన్స్ చేసి సో ఆవిడని కొంచెం కామ్ అయ్యేలా చేసేవారట. అందుకని చెప్పి అసలు ఈ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఆ వందల వేల సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ అయితే ఉండేవి కాదు. ఇలా చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు అయితే ఉండేవి కాదనమాట. వాళ్ళు ఫుల్గానే బట్టలు వేసుకొని ట్రెడిషనల్ బట్టలు వేసుకొని డ్యాన్స్ అయితే వేసేవారు ఆ నడుము కనిపించేలాగా. ఇలాగా ఇంత చిన్న బట్టలు ఇది చూడడానికి మనకు కొంచెం అయితే బికినీ టైప్లో కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మోడర్నైజ్ అయిపోయింది అనమాట. మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ బెల్లీ డ్యాన్స్ అప్పట్లో అలా ట్రెడిషనల్ పద్ధతికి యూజ్ చేసేవారు కదా. ఆ తర్వాత ఏంటంటే ఆ ప్రసవం టైంలోనే కాదు, ఏమైనా ఇంట్లో ఫంక్షన్లు అయినా లేదంటే వారి పంట కోతకు వచ్చినా సరే ఇలాంటి డ్యాన్స్ అయితే వేస్తూ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేసుకునేవారు. అలా మెల్లిమెల్లిగా టైం పీరియడ్ అయితే గడిచే కొద్దీ ఏంటంటే సినిమాల్లో అయితే ఈ డ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఈజిప్షియన్ సినిమాలో కానీ లేదంటే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కానీ అయితే ఈ డ్యాన్స్ని అయితే యాడ్ చేసేవారు అనమాట. సో అలా మెల్లిమెల్లిగా ఇంకేంటంటే ఈ డ్యాన్స్ గ్లోబలైజ్ అయిపోయింది. అంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అనమాట సినిమాల ద్వారా. కాకపోతే 1930 నుంచి 1960 ఈ టైంలో ఏంటంటే ఈజిప్ట్ని హాలీవుడ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అనేవారు. ఎందుకంటే ఈజిప్ట్లో సినిమా అంత ఫేమస్ అనమాట అరబిక్ సినిమాల్లో. అప్పుడు ఏంటంటే కొందరు ఫేమస్ డ్యాన్సర్లు సేమియా గామాలు, తర్వాత తహేయా కొరియోకో, ఫివి అబ్డాయ్, అలాగా సొహైర్ జాకీ, అంటే వాళ్ళ పేర్లు కరెక్ట్గా నేను ప్రొనౌన్స్ చేసినట్లయితే తెలియదు కానీ ఇలా కొందరు ఫేమస్ డ్యాన్సర్లు అయితే ఉండేవాళ్ళట. వాళ్ళైతే ఈ డ్యాన్స్ని ఏంటంటే సినిమాల్లో డ్యాన్స్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా ఇంకా డ్యాన్స్కి అయితే చాలా పాపులారిటీ అయితే వచ్చేసింది. అందుకని చెప్పి దీన్ని ఇంకా మెల్లిగా ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్స్గా అయితే ప్రకటించి ఇంకా ఈ డ్యాన్స్ అయితే పాపులర్ అయిపోయింది. కాకపోతే దీన్ని స్టార్ట్ చేసింది అసలు ఆ ప్రసవం టైంలో అయితే ఉమెన్ని కామ్ చేయడానికి. సో ఈ డ్యాన్స్ వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ కొంచెం కామ్ అయ్యి ఆ ప్రసవం టైంలో కొంచెం వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉండేలాగా చేయడానికి అయితే ఈ డ్యాన్స్ మొదలుపెట్టారు. ఇంకా మెల్లమెల్లగా ఇదైతే ఫేమస్ అయిపోయి ఇప్పుడైతే ఇలా అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఈ డ్యాన్స్ చూపించి ఆ జనాలను ఎంటర్టైన్ చేయడమో లేదంటే ఒక సెన్షువల్ వేలో దీన్ని పోర్ట్రే చేయడమో కాదు. ఇది ఏంటంటే అసలు ఈ డ్యాన్స్ ఎందుకు మొదలైంది అని చెప్పేసి నాకు ఒక క్యూరియాసిటీ అయితే మొదలైందనమాట క్వశ్చన్. అందుకని చెప్పి నేను మెల్లిగా అడిగి మ్యాటర్ అంతా తెలుసుకున్నాను అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది ఏంటి అనేది. కొంత ఏంటంటే నాకు ఈ డ్రమ్స్ కొట్టే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు సింగర్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొంత.